నేను నిరుద్యోగులందరికీ నోటిఫికేషన్స్ రావాలని చెప్పేసి గాంధీ హాస్పిటల్లో ఒక రోజు ఆన్లైన్ మీద ఆర్డర్ చేసిన మీరు కొంతమంది తెలుసుకోవచ్చు, కొంతమంది తెలుసుకోవచ్చు. సో దీక్ష చేసిన తర్వాత గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. సో దాని ప్రకారం నోటిఫికేషన్ వస్తుందని మనం అందరం అనుకున్నాం. తీరా ఇంప్లిమెంట్ అయ్యడానికి ఎస్సీ వర్గీకరణ అన్నారు. ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయిపోయడానికి ఈ టీజీపీఎస్ చైర్మన్ బుర్రా వెంకటేశ్వర గారు మే 1st వీక్ లో నోటిఫికేషన్ విడుదల చేస్తాం. మార్చిలో మొత్తం వేకెన్సీ లిస్ట్ మొత్తం బయట తీస్తాం. మే 1st వీక్ నుంచి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి విడుదల చేసి 6 నెలల్లోనే కంప్లీట్ చేస్తామని. అవునా? సో ఆ గ్యాప్ లో ఎప్పుడైనా ప్రెస్ పెట్టుకోవాలా 2 రోజులు ఎప్పుడు పెడతారు, ఎప్పుడు వస్తుంది జాబ్ క్యాలెండర్, మరి జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేయాలని అని అడగానే ఉద్యోగాల జాతర ఇది నోటిఫికేషన్ వస్తుంది త్వరలో అని చెప్పేసి ఆ ఫేక్ పేపర్లు అక్కడ సర్క్యులేట్ చేశారు. మళ్ళీ మీరు ఎస్సీ వర్గీకరణ అయిపోయింది సార్, మరి నోటిఫికేషన్ విడుదల చేయాలి సార్ అని చెప్పేసి అడగానే అక్కడ కూడా మళ్ళీ మేము ప్రెస్ మీట్ పెట్టగానే వచ్చిన ర్యాలీ తీయగానే మళ్ళీ త్వరలో ఉద్యోగాలు. సరే బుర్రా వెంకటేశ్వర చెప్పినట్టు మే 1st వీక్ లో చేశారని చెప్పి వెయిట్ చేసాం. లేదు, ఇది ఒకటి లేదు కాబట్టి గవర్నమెంట్ మీద నమ్మకం పోయింది. వాళ్ళు మే 1st వీక్ అన్నారు, మనం మే 30 తారీఖున ఇందిరాబాద్ దగ్గర హలో నిరుద్యోగి చెరువు ధర్మాచరణ అనే ఒక కార్యక్రమం మహాధర్మ పెడుతున్నాం. ఆ ధర్మానికి రావాలని చెప్పేసి ఎందుకు పెడుతున్నామంటే జూన్ నెలలో ఎలక్షన్ కూడా వస్తే సడన్ గా గవర్నమెంట్ ప్రకటిస్తే మనం నోటిఫికేషన్ వస్తాయా? ఈ పాయింట్ బాబు. రెండోది వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీకు ఉద్యోగాలు ఇస్తామంటే అర్థమైంది మీరు ఉద్యమాలు చేస్తేనే. ముఖ్యంగా మొన్న ధర్నాచరణకి పర్మిషన్ తీసుకున్నప్పుడు వెంటనే గ్రూప్ ఫైనాన్షియల్ లిస్ట్ పెట్టారు, గ్రూప్ 3 గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. మళ్ళీ త్వరలో చెప్పేసి మనం స్టార్ట్ చేసాం. అంటే మనం ఏదైనా అడిగితే కానీ గవర్నమెంట్ రియాక్ట్ అయ్యే పరిస్థితి లేదని ఒకటి అర్థమైంది. మే 30 తారీఖున మళ్ళీ చెప్పిన డేట్ మీరు క్లియర్ గా అర్థం చేసుకుని దానికి తగినట్టు ప్రిపేర్ అవ్వండి. సో మే 30 తారీఖున ఉదయం 10 గంటలకు మనం పర్మిషన్ అడగడం జరిగింది, వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ రోజు అందరూ కూడా స్వచ్ఛందంగా రావాలి. ఎందుకంటే జూన్ 2 ఆ డేట్ ఎందుకు పెట్టుకుంటే దానికి కారణం 2 ఉన్నాయి. ఒకటి, జూన్ 2 రాష్ట్రం ఆరోగ్యమైనటువంటి ఒక రోజు. ఈ రాష్ట్రం వచ్చిందే మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి. సో ఏ ప్రభుత్వం చూసిన ఇంట్లోనే ఆడాడుకుంటుంది. ఆ జూన్ 2 తారీఖులో అయినా మనకు నోటిఫికేషన్ విడుదల చేస్తారేమో చేయాలని మనం ఎన్ని రోజుల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం, 17 నెలల నుంచి ఎంత ఘనంగా మనం వెయిట్ చేస్తా ఉన్నాం అనే ఒక సందేశం గవర్నమెంట్ దృష్టికి పోవడం కోసం ఆ ప్రోగ్రామ్ మనం పెట్టుకోవడం జరిగింది. రెండోది డిఎస్సీ అయినా ఇటు జియో నెంబర్ 28 అయినా గ్రూప్ 1 అయినా తీరా 15 రోజుల ముందు మనం ఉద్యోగం మొదలుపెట్టాం. ఆ 15 రోజులను గవర్నమెంట్ ఎట్లాగో లాగా మేనేజ్ చేసుకుంటాం. మనం బ్యాగ్ పెట్టడము, కేసులు పెట్టడము, అల్టిమేట్ గా గవర్నమెంట్ ఏమనుకుంటుందో అది సక్సెస్ అవుతుంది. దానికి ఈసారి ఇట్లా జరగకుండా ఉండాలి అంటే అట్లాంటి అవకాశాలు ఇవ్వకూడదనే మే 30 తారీఖున ఒక ఉద్యమం అనేది మొదలు పెడతామని స్టార్ట్ చేయడానికి రెండో కారణం. సో ఎలక్షన్ కోడ్ ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ సడన్ గా వచ్చిందనుకోండి, ఏమో మనకేం తెలుసు, గవర్నమెంట్ జూన్ లాస్ట్ సడన్ గా జూన్ 2nd వీక్ లోనే అనౌన్స్ చేస్తే మన పరిస్థితి. కాబట్టి మనం ముందు జాగ్రత్తగా ఉద్యమం అనేది ఒక బలమైనటువంటి ఒక ఆర్గనైజ్డ్ గా శాంతియుతంగా ఎవరు సఫర్ కాకుండా ఎవరి లైఫ్ ఖరాబ్ కాకుండా ఉండాలంటే పర్మిషన్ తీసుకుని ముట్టడి లాంటి ప్రోగ్రామ్స్ కాకుండా ఒక ధర్నాచరణ లాంటి ప్రోగ్రామ్ పెట్టాలనేది ఒక ఆలోచన. సో ఆ ప్రోగ్రామ్ గురించి మీకు అర్థమైందా? సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయితే ఏంది, ఫెయిల్ అయితే ఏంది అని మనం మాట్లాడుకోవాలి. వాళ్ళు ఏమంటున్నారంటే 10 మంది 20 మంది మాట్లాడతారు, వాళ్ళతో పెయిడ్ ఆర్టిస్టులు. నేను లక్షాలు ఉద్యోగాలు ఇచ్చేసిన